రాష్ట్రంలోని నాయ బ్రాహ్మణుల అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని ఆంధ్రప్రదేశ్ నాయ బ్రాహ్మణ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం తెలిపారు. కాకినాడ నగర నాయ బ్రాహ్మణ సేవా సంఘ అధ్యక్షుడు వి. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేవాలయాల్లో పనిచేసే నాయ బ్రాహ్మణులకు 25,000 రూపాయల కనీస వేతనాలు అమలు చేస్తూ జీవో ఎంఎస్ నెంబర్ 130 ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. నాయ బ్రాహ్మణుల అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో 44(6A) ఎండోమెంట్ దేవాలయాల్లో కేశ ఖండనశాలలో పనిచేస్తున్న నాయ బ్రాహ్మణులకు 20,000 నుంచి 25,000 వేతనం పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేయడం జరిగిందని వివరించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చిందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ సెక్రటరీ ఎస్. సాయి, పాపారావు, సతీష్, ప్రసాద్, సురేష్, పట్నాల శ్రీను, జానకిరామ్, మురళి, డిటిఎస్ రమేష్, దుర్గా, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మొన్న బడ్జెట్లో మీరు చూసినట్లయితే పోయిన బడ్జెట్లో బీసీల సంక్షేమానికి సుమారు 40,000 కోట్లు పైన పెడితే ఈ బడ్జెట్లో 51,000 కోట్ల రూపాయలు పెంచడం జరిగింది. అంటే పోయిన బడ్జెట్కి ఈ బడ్జెట్కి సుమారు బీసీల సంక్షేమం కోసం 3,000 కోట్ల పైచిలుకు ఈరోజు ఈ 2026-27 బడ్జెట్లో బీసీల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ కేటాయింపులు జరిగింది. ఒక పక్క ఎస్సీ సోదరులకు, ఎస్టీ సోదరులకు, మైనార్టీ సోదరులకు కూడా అనేక విధాలుగా ఈరోజు బడ్జెట్లో ఈ రుణ సదుపాయం పెంచడం జరిగింది. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి చేస్తూనే సూపర్ 6 ఇస్తూనే దేశంలో ఎక్కడా లేని విధంగా ఈరోజు రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ కింద ప్రతి నెల ఈరోజు 3,000 కోట్ల రూపాయలు ప్రతి నెలకి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. సంవత్సరానికి 36,000 కోట్ల రూపాయలు ఒక ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లకే ఈరోజు రాష్ట్రంలో ఇచ్చి పేదల సేవలో నిమగ్నమైన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఒక నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అనే చెప్పక తప్పదు. ఒక పక్క సంక్షేమం అభివృద్ధి చేస్తూనే పోలవరం, అమరావతి శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది. మన ప్రియతమ యువనేత నారా లోకేష్ గారి సారథ్యంలో ఈరోజు విద్యా వ్యవస్థ అనేక మార్పులు చేసి ఈరోజు పటిష్టమైన విద్యా విధానాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పబడింది. అదేవిధంగా బీసీ సంక్షేమానికి, బీసీ హాస్టళ్లకు, బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లకు ఈరోజు అనేక నిధులు కేటాయించి బీసీ బిడ్డల బాగోగులు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా శ్రద్ధ పెట్టి చూస్తూ ఉంది. ఈ విధంగా ఎటు చూసినా కూడా ఈ ప్రభుత్వం బీసీల ప్రభుత్వం అని చెప్పక తప్పదు. కాబట్టి బీసీలకు రాబోయే రోజుల్లో కూడా ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడ నగర నాయ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో మరి రాష్ట్ర ఫెడరేషన్ చైర్మన్గా అయినటువంటి బీసీ కార్పొరేషన్ ఫెడరేషన్ చైర్మన్ అయినటువంటి రుద్రకోటి సదాశివం గారు మన కాకినాడకి విచ్చేసి మరి గవర్నమెంట్ ఇచ్చి వచ్చే ఎన్నో పథకాల గురించి మనకందరికీ తెలియజేసి ఉన్నారు. వారికి మా కాకినాడ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మరి మా కులానికి, మా సంఘానికి మరి సదాశివం గారు ఎంతో ఉపయోగపడి ఉండాలని కోరుకుంటూ ఇప్పటి వరకు కూడా చాలా వరకు సదాశివం గారు మాకు ఎన్నంటే ఉండి మాకు ఏ అవసరం వచ్చినా గొక్కులు ఫోన్ చేస్తే కాంటాక్ట్లో విషయం తెలియజేసి చెప్తున్నందుకు వారికి మా కాకినాడ తరపున అందరి తరపున కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు